జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆస్తులు 150 కోట్లకు పైన బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టింది. 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపింది. రైడ్స్లో దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. 2013లో ఉద్యోగం పొందిన నికేష్ కుమార్ వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ ఇల్లుతో సహా బంధువులు, స్నేహితులకు చెందిన 19 ఇతర ప్రదేశాలలో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. సోదాల్లో నికేష్ పేరు మీద 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్లు, 2 వాణిజ్య స్థలాలకు సంబంధించి ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలకు పైనే ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం మెదక్, హైదరాబాద్, సంగారెడ్డిలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏడాది మే 30న ఓ భవన నిర్మాణానికి ఎన్ఓసీ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు నికేష్ కుమార్.